హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని కనుక గమనించినట్లయితే యూజువల్గా ఫుల్గా ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్కి ఒక లిస్ట్ ఆఫ్ షార్ట్ కట్స్ గుర్తొస్తాయి. సో ముందు ఆ షార్ట్ కట్ రిజల్ట్స్ ఏవో రాసి అప్పుడు ఆ ఇంటిగ్రల్ని ఏం చేయాలో చూద్దాం. సో ఇది ఎలా ఉందంటే ఇచ్చిన ఇంటిగ్రల్ ఇలా ఉంది. ఇంటిగ్రల్ ఏ టు బి రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. ఈ రిజల్ట్ ఒక స్టాండర్డ్ షార్ట్ కట్ అండి. π/8 టైమ్స్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. సిమిలర్లీ ఇంకొక రిలేటెడ్ ఇంటిగ్రల్ ఏ టు బి, ఇదే రూట్ ఎక్స్ప్రెషన్ డినామినేటర్లో ఉంటే అప్పుడు ఆ ఇంటిగ్రల్ వాల్యూ ఏబీల మీద డిపెండ్ అవ్వదు, జస్ట్ పై అవుతుంది. ఇంకొక రిజల్ట్ ఇంటిగ్రల్ ఏ టు బి రూట్ ఆఫ్ బి మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్. ఇలా ఉన్నా లేదా ఎక్స్ మైనస్ ఏ పైన ఉన్నా బోత్ కేసెస్లో సేమ్ వాల్యూ వస్తుంది, ఎక్స్ మైనస్ ఏ బై బి మైనస్ ఎక్స్. ఈ రెండు కేసెస్లో ఆన్సర్ ఏమవుతుందంటే π/2 టైమ్స్ బి మైనస్ ఏ. సో ఈ మూడు ఇంటిగ్రల్స్ మనం ఎక్స్ ఈక్వల్ టు ఈ సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేస్తాయి. ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి సైన్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేసి డిఎక్స్ కనుక్కొని డి థీటాల్లో మొత్తం ఇంటిగ్రల్ని థీటాల్లో మార్చుకొని ఇంటిగ్రేట్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ మూడు రిజల్ట్స్ వస్తాయి. అయితే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు న్యాచురల్గా మనకి ఈ ఫస్ట్ రిజల్ట్ గుర్తొస్తుంది. కానీ మీరు అక్కడ ఇచ్చిన లిమిట్స్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫస్ట్ రిజల్ట్ని అప్లై చేయలేము అని తెలుస్తుంది. అక్కడ ఏమి ఇచ్చారంటే 0 to 2 ఇచ్చారు, కానీ లిమిట్స్ ఏముండాలంటే ఏ టు బి ఉండాలి. అంటే రూట్ లోపల ఉన్న లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క రూట్స్ మాత్రమే లిమిట్స్గా ఉండాలి ఈ రిజల్ట్ అప్లై చేయాలి అంటే. సో ఇక్కడ ఈ రిజల్ట్ అప్లై చేయలేము. ఇక్కడ లిమిట్స్ ఏమున్నాయి అంటే 0 and 2 ఉన్నాయి, కానీ అక్కడ రూట్ లోపల ఇచ్చిన లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క రూట్స్ ఏమవుతాయి, ఈ ఎక్స్ప్రెషన్ రూట్ అయితే 2 అవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ని 0 చేయండి, ఇక్కడ రూట్ అయితే -3 అవుతుంది. సో అంటే -3 to 2 ఉండుంటే, లిమిట్స్ -3 to 2 ఉండుంటే అప్పుడు మనం ఆ షార్ట్ కట్ ఫార్ములా వాడి రాసి ఉండేవాళ్ళం ఈ ఇంటిగ్రల్ని. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ ఎక్స్ అండర్ రూట్ డిఎక్స్. ఇప్పుడు ఇది π/8 టైమ్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ హోల్ స్క్వేర్. ఇలా ఈ షార్ట్ కట్ రిజల్ట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ ఇంతకుముందు వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం డిఫరెంట్. ఎలా డిఫరెంట్ అంటే ఆ లోవర్ లిమిట్ మ్యాచ్ అవ్వట్లేదు మన రిజల్ట్లో. సో అందుకని ఈ ప్రాబ్లమ్ని, ఈ ఇంటిగ్రల్ని ఫార్మల్గా చేయాలి, ఫార్మల్ మెథడ్లో చేయాలి. సో ఏం చేస్తామంటే ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ని ఐ అనుకొని ఫార్మల్ మెథడ్లో చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆ లోపల ఉన్న ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయండి. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 2 2x, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్, 3 ఇంటూ 2 6, 3 ఇంటూ మైనస్ ఎక్స్ -3x. సో రూట్ లోపల నంబర్స్ని సింప్లిఫై చేస్తే రూట్ ఆఫ్ 6, కాన్స్టెంట్ ముందు రాస్తాను 6, నెక్స్ట్ లీనియర్ టర్మ్ 2x మైనస్ 3x మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఓన్లీ క్వాడ్రటిక్ ఉన్నప్పుడు ఇంటిగ్రల్ లోపల మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే కంప్లీటింగ్ స్క్వేర్స్, ఆ క్వాడ్రటిక్ని సమ్ ఆఫ్ స్క్వేర్స్గా రాసుకోవాలి. ఒక స్క్వేర్ లోపల వేరియబుల్ ఉంటుంది, ఇంకో స్క్వేర్ లోపల కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వాడ్రటిక్ని అలా సమ్ ఆఫ్ స్క్వేర్స్గా ఎలా రాస్తామంటే అక్కడ ఏముందంటే 6 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఈ మిడిల్ టర్మ్ మైనస్ ఎక్స్ని ఇలా చూడాలి, 2 ఇంటూ 1/2 ఇంటూ ఎక్స్. సో ఈ 1/2 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు టర్మ్స్తో పాటు 1/2 స్క్వేర్ ఉండాలి. ఇంకా -1/2 స్క్వేర్ ఉంటే ఆ మైనస్ కామన్ తీసి దాన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు. కానీ అలా ఎలా రాస్తాం, -1/2 హోల్ స్క్వేర్ క్వశ్చన్ మారకుండా ఉండటానికి ఇంకొక +1/2 హోల్ స్క్వేర్ కూడా రాసుకుంటాం. 6 ముందు నుంచి క్వశ్చన్లో ఉంది. కంప్లీటింగ్ ద స్క్వేర్స్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్ కామన్ తీస్తే ఈ 3 టర్మ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి, ఈ ముందున్న 2 టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్ సింప్లిఫై చేసి రాసుకుంటాం. సో ఈ ముందున్న 2 టర్మ్స్ ఏమవుతాయి అంటే 6 + 1/4, ఆ తర్వాత ఉన్న 3 టర్మ్స్లో మైనస్ కామన్ తీస్తే 1/2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్.
సో ఇది ఎక్స్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదేమో 6 + 1/4 25/4 అవుతుంది. సో ఇప్పుడు అదే రాద్దామండి రూట్ లోపల ఇంటిగ్రేట్ చేసే ముందు. సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 0 to 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 + 1/4 25/4 అవుతుంది, మైనస్ ఈ 3 టర్మ్స్ ఎక్స్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ అవుతాయి. ఎక్స్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు డిఎక్స్. సో ఇప్పుడు ఆ ముందున్న ఈ 25/4ని 5/2 హోల్ స్క్వేర్ అని రాస్తాను, మైనస్ ఎక్స్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ డిఎక్స్. లిమిట్స్ సేమ్ ఉంటాయి 0 to 2. సో ఇప్పుడు ఇది చూడటానికి ఎలా ఉందంటే ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా ఉంది. స్టాండర్డ్ ఇంటిగ్రల్ రూట్ a² - x² లాగా ఉంది. సో ఏంటంటే ఈ స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఎక్స్ రూట్ a² - x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a. లిమిట్స్ లేవు కాబట్టి సి వేస్తున్నాం, లిమిట్స్ ఉంటే ఆ సి అయ్యాం. సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఇంటిగ్రల్తో కంపేర్ చేసుకొని మన ఇంటిగ్రల్ వాల్యూ రాసుకుంటే ఏ వాల్యూ 5/2 అండ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హాఫ్ రాయాలి. సో ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఇచ్చిన ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ హాఫ్ అండర్ రూట్ a² - x² 5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ హాఫ్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ a²/2. a² అంటే ఈ 5/2 హోల్ స్క్వేర్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a. ఎక్స్ అంటే మళ్ళీ ఎక్స్ ప్లస్ హాఫ్, ఆ స్క్వేర్ లోపల ఉన్న లీనియర్ టర్మ్ మొత్తం వేసుకోవాలి ఎక్స్ ప్లేస్లో స్టాండర్డ్ ఫార్ములాని ఇమిటేట్ చేసేటప్పుడు, బై ఏ వాల్యూ 5/2. అంతేనండి. లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ సి రాయట్లేదు నేను, బట్ ఇప్పుడు ఇందులో లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి రాసుకోవాలి. సో అప్పర్ లిమిట్ ఫస్ట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇంటిగ్రల్. సో ముందు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + ½ ఎక్స్ ప్లస్ హాఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2, 2 + ½ 5/2 ఇంటూ రూట్ ఆఫ్ 5/2 స్క్వేర్ మైనస్ 2 + ½ స్క్వేర్ అంటే 5/2 స్క్వేర్, అంటే ఈ ఎక్స్ప్రెషన్ 0 అవుతుంది. 5/2 స్క్వేర్ మైనస్ 5/2 స్క్వేర్, అందులో 2 పెడితే ఫస్ట్ టర్మ్ 0 అవుతుంది, ప్లస్ సెకండ్ టర్మ్ ఇది 5/2 స్క్వేర్ 25/4 బై 2 25/8 సైన్ ఇన్వర్స్ 2 + ½ బై 5/2 అంటే 5/2/5/2 1. అప్పర్ లిమిట్ పెట్టేశాం, మైనస్ లోవర్ లిమిట్ పెట్టి ఇప్పుడు ఇంకొక 2 టర్మ్స్ రాసుకోవాలి. సో లోవర్ లిమిట్ 0 పెడితే ఎక్స్ ప్లేస్లో 0 + ½ జస్ట్ ½ బై 2 అండర్ రూట్ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ ½ స్క్వేర్ ఎక్స్ 0 పెడితే ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ టర్మ్ 0 పెడితే ప్లస్ మళ్ళీ 25/8 ముందు కోఫిషియంట్ సైన్ ఇన్వర్స్ 0 + ½ బై 5/2 అంటే ½ బై 5/2 బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ టర్మ్ 0 అయిందండి, ఇది ఒక్కటే 0 అయింది. 3 టర్మ్స్ ఉంటాయి ఇప్పుడు, ఆ 3 టర్మ్స్ రాసుకుంటే 25/8 సైన్ ఇన్వర్స్ 1. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ 1 ఏమవుతుందంటే 5/2 అవుతుంది, మైనస్ 1/2/2 1/4 5/2 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ 25/4 మైనస్ 1/4 24/4. సో రూట్ 6 అవుతుంది. సో రూట్ 6/4 వస్తుంది ఆ థర్డ్ టర్మ్ పైన స్టెప్లో, మైనస్ ఆఫ్ 25/8 ఇంటూ సైన్ ఇన్వర్స్ 1/5. ఆ 2 క్యాన్సిల్ అయ్యి లాస్ట్ టర్మ్లో మైనస్ 25/8 ఇంటూ సైన్ ఇన్వర్స్ 1/5. సో ఇప్పుడు ఆప్షన్స్ని చూసి టాలీ చేసుకుంటే తెలుస్తుంది ఇంకా ఫర్దర్గా ఏమన్నా సింప్లిఫికేషన్ చేయాలేమో. సో ఆప్షన్స్ చూసినట్లయితే ఈ π/2 π, ఒకవేళ ఎవరైనా ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే ఈ π/2 π టిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఇవ్వలేదు. సో కేర్ఫుల్గా లిమిట్స్ ఆ రిజల్ట్లో ఉన్న ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ జాగ్రత్తగా చూసుకొని టిక్ చేసుకోవాలి. ఓకే, అయితే మనకు వచ్చిన ఆన్సర్లో 3 టర్మ్స్ ఉన్నాయి. సో 1 and 2 ఆప్షన్ 1 and 2లో ఏదైనా అవ్వచ్చు, కానీ రెండిట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని 2 టర్మ్స్ లాగా సింప్లిఫై చేసుకోవాలి.
సో అలా చేసుకోవటానికి ఏం చేయొచ్చు అంటే ఈ ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్ని సింప్లిఫై చేయొచ్చు. అందులో 25/8 కామన్ తీస్తే 25/8 కామన్ తీస్తే π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ 1/5 మైనస్ మిగిలింది ఆ మిడిల్ టర్మ్ √6/4. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీ వాడి ఆ ఫస్ట్ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ π/2. సో ఇక్కడ మనకి π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ లాగా ఉంది, విచ్ షుడ్ బికమ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని రైట్ సైడ్కి పంపిస్తే ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ సింప్లిఫై అయ్యి 25/8 కాస్ ఇన్వర్స్ 1/5 అవుతుంది మైనస్ √6/4. సో ఇదే ఆన్సర్ అండి, అండ్ దిస్ ఈజ్ ఇన్ ఆప్షన్ 1. సో రిజల్ట్స్ని యాక్యురేట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన డేటాతో కంపేర్ చేసి షార్ట్ కట్ వాడాలా లేదా ఫార్మల్ ప్రాసెస్ చేయాలా డిసైడ్ చేసుకోవాలి. ఓకే, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టీజీ వెబ్సైట్ వీడియోస్, మోస్ట్ అప్డేటెడ్ వన్స్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.